హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే సర్క్యూట్ సింబల్ ఆఫ్ ఎన్పిఎన్ అండ్ పిఎన్పి ట్రాన్సిస్టర్. ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో వర్కింగ్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్ రెండింటి కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఒకసారి వెళ్ళి చూస్తే మీకు మీ డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఈ టాపిక్ అనేది ఈసీఈ వాళ్ళకి, ఈసీఐఏ వాళ్ళకి అనేది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో వస్తుంది. అది కూడా ఈసీడీ సబ్జెక్ట్. ఓకేనా, ఈసీడీ సబ్జెక్టు 5th యూనిట్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్లో వస్తుంది. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్ చాలా ఇంపార్టెంట్ నా ఇంటర్వ్యూస్లో అయినా లేదా ఎగ్జామ్స్లో అయినా సరే మెయిన్గా ఈ క్వశ్చన్ అనేది అడుగుతారు. సో ఈ నేర్చుకుంటే మీకే చాలా మంచిది, దేనికైనా యూజ్ అవుతుంది కదా. ఎప్పుడైనా మీకు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్ డ్రా చేయమంటే డ్రా చేసేటట్టు ఉండాలి. ఓకేనా. సో సర్క్యూట్ సింగిల్ ఆఫ్ ఎన్పిఎన్ అండ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ వచ్చేసరికి ఇది ఇలా ఉంటుంది. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ 3 టెర్మినల్స్ ఉంటాయి కామన్గా. 3 టెర్మినల్స్ అంటే ఏంటంటే బేస్ ఒకటి, ఎమిటర్ ఒకటి, కలెక్టర్ ఒకటి. అంటే ఇక్కడ మీరు ఏదైతే కింద బేస్ టెర్మినల్ ఇస్తున్నారో బేస్ టెర్మినల్ కానీ మీరు కరెంట్ ఇచ్చినట్టయితే ఎమిటర్కి వెళ్తుంది, ఎమిటర్ నుంచి కలెక్టర్కి వెళ్తుంది. సో కలెక్టర్ దగ్గర అవుట్పుట్ అనేది తీసుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా పిఎన్పి చూసుకున్నట్టయితే బేస్కి కరెంట్ ఇస్తే ఎమిటర్కి వెళ్తుంది, ఎమిటర్ నుంచి కలెక్టర్కి వెళ్తుంది, కలెక్టర్ దగ్గర అవుట్పుట్. అంటే ఇన్పుట్ బేస్కి ఇస్తే కలెక్టర్ దగ్గర అవుట్పుట్ అనేది తీసుకుంటున్నట్టు అనమాట. ఓకేనా. సో ఇది చూసుకున్నట్టయితే ఇది మన యొక్క సర్క్యూట్ డయాగ్రాము. ఈ సర్క్యూట్ సింబల్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్గా మీరు చూసుకోండి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో, ఓకేనా, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో యారో మార్క్ ఏదైతే ఉందో ఆ యారో అనేది అవుట్ బయటకు వస్తుంది అనమాట. బయటికి పెడతాం, అది మాత్రం చెక్ చేసుకోండి. యారో మార్క్ పెట్టకపోతే ఎమిటర్ అనేది ఐడెంటిఫై చేయలేం, ఎమిటర్ కాదని అనుకుంటారు. ఎందుకంటే కలెక్టరు ఎమిటర్ అప్పుడు ఒకేలా ఉంటుంది. అప్పుడు ఎమిటర్ అనేది ఎలా తెలుసుకోలేం కదా. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ డ్రా చేయమన్నారు అంటే యారో మార్క్ అనేది కన్ఫర్మ్గా పెట్టాలి. యారో మార్క్ అనేది మనకి ఏమంటుందంటే పాయింటెడ్ అవుట్. ఓకేనా, అవుట్ బయట ఉంటుంది, అందుకే అక్కడ పెట్టండి. పిఎన్పిలోకి వచ్చేసరికి ఏంటంటే లోపల ఉంటుంది అనమాట. సో లోపల పెడితే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ఎన్పిఎన్ అండ్ పిఎన్పి ట్రాన్సిస్టర్. ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే కంపారిజన్ కోసం తెలుసుకుందాం. దాంట్లోనే డిఫరెంట్ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ట్రాన్సిస్టర్ క్యాన్ బి కనెక్టెడ్ ఇన్ ఏ సర్క్యూట్. సేమ్ దీనిలాగా ఒక సర్క్యూట్ అనేది మనం కనెక్ట్ చేసుకున్నాం అనుకో, ట్రాన్సిస్టర్ అనేది ఒక సర్క్యూట్కి కనెక్ట్ చేసుకున్నాం అనుకో, దాంట్లో 3 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఏంటి బేస్, ఎమిటర్, కలెక్టరే. అవే కాన్ఫిగరేషన్స్, అవే దాన్ని ఎలా మనం పిలుస్తాం ఏంటి అనేది ఇక్కడ రాశారు. ఫస్ట్ వన్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్. కామన్ బేస్ అనే కానీ మీకు అర్థమైపోతుంది, బేస్ అనేది కామన్ కాబట్టి రెండింటికి దాన్ని కామన్ బేస్ అంటాం. మరి కామన్ కలెక్టర్ అనగానే అర్థమైపోతుంది, రెండింటికి కామన్ కలెక్టర్ ఉంటుంది కాబట్టి కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అంటారు. కామన్ ఎమిటర్ అనగానే అర్థమవుతుంది, రెండింటికి కామన్గా ఉండేది ఎమిటర్ కాబట్టి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అని కాల్ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు కంపారిజన్ మనం తెలుసుకుందాం. ఏంటి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఒకటి, అలాగే పిఎన్పి ట్రాన్సిస్టర్ ఒకటి, అలానే రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనం తెలుసుకుందాం అనమాట. ఇందులోకి వచ్చేసరికి బేసిస్ ఫర్ కంపారిజన్, ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్. ఓకేనా. ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే ఫార్మేషన్ అనేది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో పీ టైప్ లేయర్ ఇస్ శాండ్విచ్డ్ బిట్వీన్ 2 ఎన్ టైప్ లేయర్స్ అనమాట. అంటే ఏంటంటే పీ టైప్ లేయర్ అనేది శాండ్విచ్ టైప్ ఉంటుంది. ఎందుకు అంటే 2 లేయర్స్ మధ్యలో మనం పీని యాడ్ చేస్తాం అనమాట. 2 లేయర్స్ శాండ్విచ్లో కూడా అంతే కదా, రెండింటి మధ్యలో ఒకటి యాడ్ చేస్తాం మిడిల్లో. అలాగే 2 ఎండ్ల అంటే 2 ఎలక్ట్రాన్స్ల మధ్యలో ఒక హోల్ పీని యాడ్ చేస్తున్నాం అనమాట. అందుకే అది అలా ఉంది అని చెప్పి శాండ్విచ్ టైప్లో ఉంది అని చెప్పి అన్నారు. పిఎన్పి ట్రాన్సిస్టర్ కూడా అంతే. ఎన్ టైప్ లేయర్ ఇస్ శాండ్విచ్ బిట్వీన్ 2 పీ టైప్ లేయర్స్. 2 పీ మధ్యలో మనం ఒక ఎన్ని యాడ్ చేస్తాం అనమాట. 2 శాండ్విచెస్ మధ్యలో శాండ్విచ్ మధ్యలో ఒక దాన్ని ఎన్ టైప్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి అలా అన్నారు. సర్క్యూట్ సింబల్ ఇందాక కూడా చెప్పాను కదా. ఎమిటర్ అనేది మనకి ఏంటి అంటే ఎన్పిఎన్లో మీరు చూసినట్టయితే ఎమిటర్ అనేది పాయింటెడ్ అవుట్ అలా పైకి రావాలని చెప్పాను. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఎమిటర్ అనేది ఇలా మనకి ఏమవుతుందంటే కిందకి రావాలి అని చెప్పాను. ఎమిటర్ పాయింటెడ్ ఇన్లో రావాలి. అది కూడా ఇక్కడే రాసి చూడండి. ఎమిటర్ యారో పాయింటెడ్ అవుట్, ఎమిటర్ యారో అనేది ఇక్కడ వచ్చేసరికి పాయింటెడ్ ఇన్ కిందకి రావాలి కాబట్టి. సేమ్ పాజిటివ్ వోల్టేజ్ వచ్చేసరికి పాజిటివ్ వోల్టేజ్ ఎక్కడ వస్తుంది అంటే ఎన్పిఎన్లో ఇట్స్ గివెన్ టు కలెక్టర్ టెర్మినల్ దగ్గర పాజిటివ్ వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ ఏమి అవుతుంది అంటే ఎమిటర్ టెర్మినల్ దగ్గర పాజిటివ్ కరెంట్ అనేది వస్తుంది అనమాట. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఎలా వెళ్తుంది? డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కలెక్టర్ టు ఎమిటర్ వెళ్తుంది, ఇది ఎమిటర్ టు కలెక్టర్ వెళ్తుంది. ఎన్పిఎన్లో ఇక్కడ మరి ఎన్పిఎన్ చూసినట్టయితే ఇది ఏమవుతుంది అంటే కలెక్టర్ నుంచి ఎమిటర్కి వెళ్తుంది. అది వచ్చేసరికి ఏంటి ఎమిటర్ నుంచి కలెక్టర్కి వెళ్తుంది. అవుట్ కదా, కలెక్టర్ అవుట్ కాబట్టి కలెక్టర్ నుంచి వచ్చి డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోయడం ఎమిటర్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. మరి ఇది వచ్చేసరికి ఏంటి ఎమిటర్ నుంచి కలెక్టర్కి రావాలి. టర్న్ ఆన్ ఎప్పుడు ఆన్ అవుతుందంటే వెన్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇంటూ ది బేస్. అంతే కదా. ఎన్ అంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఎలక్ట్రాన్స్. ఎన్పిఎన్ అన్నారు కాబట్టి ఎన్ అంటే ఎలక్ట్రాన్సే టర్న్ ఆన్, ఎలక్ట్రాన్స్ నుంచి ఎంటర్ అనేది జరుగుతుంది, బేస్కి వెళ్తుంది అనమాట. సేమ్ పిఎన్పి అంటే ఏంటి?
పీ అంటే ఫస్ట్ స్టార్టింగే హోల్స్ పీ కదా, సో హోల్స్ నుంచి ఎంటర్ అనేది బేస్కి వెళ్తుంది. మెజారిటీ ఛార్జ్ కెరియర్స్ వచ్చేసరికి ఏంటంటే ఎన్పిఎన్లో హోల్స్ ఎక్కువ ఉంటాయి. మెజారిటీ ఛార్జ్ కెరియర్స్ అనేవి వచ్చేసరికి ఏంటంటే మైనారిటీ ఛార్జ్ కెరియర్స్, ఇది ఓకేనా, ఇది మెజారిటీ కాదు, ఇది మైనారిటీ ఛార్జ్ కెరియర్స్. మైనారిటీ ఛార్జ్ కెరియర్స్ ఎన్పిఎన్లో అంటే తక్కువ ఏవి ఉన్నాయి అని అంటే ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ అంటే తక్కువ ఉన్నవి ఏంటంటే హోల్స్ అనేది తక్కువ ఉంటుంది, ఎన్పిఎన్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే పిఎన్పి ట్రాన్సిస్టర్లో ఎలక్ట్రాన్స్ అనేవి తక్కువ ఉంటాయి, హోల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. వీసీ వచ్చేసరికి ఏంటంటే ఎన్పిఎన్లో ఇది వచ్చేసరికి ఇక్కడ రావాలి, పాజిటివ్లో రావాలి. వీసీ అనేది పాజిటివ్లో వస్తుంది, సేమ్ వీసీ అనేది నెగిటివ్ అనేది పిఎన్పిలో వస్తుంది అనమాట. ఓకేనా, స్విచ్చింగ్ టైం వచ్చేసరికి ఫాస్టర్గా ఉంటుంది, ఎన్పిఎన్లో ఫాస్టర్గా ఉంటుంది, పిఎన్పిలో స్లోవర్గా ఉంటుంది. మెజారిటీ ఛార్జ్ క్యారీస్ చూసుకుంటే, ఇందాక మైనారిటీ చూసాం కదా, మెజారిటీ చూసుకుంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో ఉంటాయి. సేమ్ మెజారిటీ అనేది పిఎన్పిలో చూసుకుంటే హోల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.